ఒక సిస్టమేటిక్ మరియు సింటాక్స్లో పర్ఫెక్ట్గా ఉండాలి. సపోజ్ నేను ఇక్కడ మనకున్న హెచ్ఆర్ డేటా లో ఉన్న రికార్డ్స్లో డూప్లికేట్స్ ఏమన్నా ఉన్నాయా అని చెప్పి కనుక్కుందాం అనుకుంటున్నాను. సో దీనికి మనం యూజ్ చేసే స్టేట్మెంట్ అంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టేట్మెంట్ని యూజ్ చేసి మనం ఈ విధంగా సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ కనుక చేస్తే మనకి రికార్డ్స్ అనేవి ఈ విధంగా వచ్చినాయి. సో ఈ రికార్డ్స్ అన్నిటిని కూడా నేను కాపీ చేసి ఒక ఎక్సెల్ షీట్లో పేస్ట్ చేస్తున్నాను. ఎక్సెల్లో మనకి ఫ్రంట్ ఎండ్ యూజర్ ఉండటం వల్ల ఫ్రంట్ ఎండ్ యూజర్ ఫీచర్స్ ఉండటం వల్ల సింపుల్గా మనం డేటా ట్యాబ్కి వెళ్ళి కనుక రిమూవ్ డూప్లికేట్స్ కనుక చేసినట్లయితే మనకి ఈ విధంగా ఏమేమి ఫీల్డ్స్ క్రైటీరియా చేసుకున్నామో ఫీల్డ్ క్రైటీరియాస్తో క్లిక్ ఓకే చేయగానే మనకి డూప్లికేట్ రికార్డ్స్ 199 డూప్లికేట్ రికార్డ్స్ అనేవి రిమూవ్ అవునాయి. కానీ మనం సీక్వెల్కి వచ్చేటప్పటికి ఇంత సులభంగా మనం చేయలేం. సో దీనికి ఒక సిస్టమేటిక్గా మనం సమ్ సింటాక్స్ అని డెవలప్ చేసుకుని మనం చేయాలి. సో నేను ఇప్పుడు ఏంటంటే డూప్లికేట్ రికార్డ్స్ కౌంట్ని చేయాలనుకుంటున్నాను. సో దీనికి మనం యూజ్ చేసే ఫంక్షన్స్ ఏంటంటే గ్రూప్ బై అండ్ మరియు హ్యావింగ్, అదేవిధంగా కౌంట్ అక్కరెన్స్. సో ఈ మూడాటిని బేస్ చేసుకుని మనం డూప్లికేట్ రికార్డ్స్ అనేవి ఎన్ని ఉంటాయి అనేవి ఫౌండ్ అవుట్ చేయొచ్చు. సో ఫస్ట్లో మనం ఈ డూప్లికేట్ రికార్డ్స్ ఫీల్డ్స్కి క్రైటీరియా ఏమేమి ఉన్నాయో అవి మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను ఎగ్జాంపుల్గా మీకు ఎంప్లాయీ నేమ్ అదేవిధంగా బిల్డింగ్ నేమ్ని ఎంప్లాయీ నేమ్ మరియు బిల్డింగ్ మీద బేస్ అవుట్ చేస్తున్నాం. సో ఎగ్జిక్యూట్ కనుక చేసినట్లయితే మనం ఏమేమి ఫీల్డ్స్ని సెలెక్ట్ చేసుకుంటున్నాము వాటిలో ఒక రెస్పెక్టివ్ కౌంట్ మనకి ఈ విధంగా వస్తుంది. సో ఇప్పుడు మనం ఈ ఫీల్డ్స్ మీద ఈ 2 ఫీల్డ్స్ కామన్గా ఉన్న రికార్డ్స్ ఎన్ని వచ్చినాయి అంటే 199. సో ఎక్సెల్లో మనకి ఇది డైరెక్ట్గా ఫ్రంట్ ఎండ్ యూజర్ ఉండటం వల్ల డైరెక్ట్గా డిలీట్ అయిపోతుంది. సో ఇప్పుడు మనకి ఏంటంటే డూప్లికేట్ రికార్డ్స్ ఉన్నవి అని తెలిసినాయి. సో వీటిని ఇప్పుడు మనం డిలీట్ చేయాలి. సో డిలీట్ చేయాలి అంటే ఏంటంటే ఇప్పుడు ఏదైతే సెలెక్ట్ స్టేట్మెంట్ని చేసుకున్నామో ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ని మొత్తాన్ని సబ్ క్వెరీ కింద రాసి ఆ సబ్ క్వెరీని ఒక టేబుల్ కింద కన్సిడర్ చేసి దాని నుంచి మనం రికార్డ్స్ అనేవి డిలీట్ చేయాలి. సో దీనికి ఏంటంటే మనం విత్ స్టేట్మెంట్ యూజ్ చేసుకుని ఒక సబ్ క్వెరీని మనం ఈ విధంగా క్రియేట్ చేసాం. సో ఇందులో ఏంటంటే రో నెంబర్, సో ఇక్కడ మనకి అక్కరెన్స్ వచ్చింది కానీ మనకి రికార్డ్స్ డిలీట్ చేయడానికి ఏంటంటే రో నెంబర్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. సో రో నెంబర్ సపోజ్ దిస్ ఈస్ ద అక్కరెన్స్ 1 ఏదైతే ఉందో అది రో నెంబర్ 1 2 3. సో ఈ కౌంట్ అనేది మనకి ఎంతగానో హెల్ప్ఫుల్ అవుతుంది అన్నమాట. అంటే ఫస్ట్ అక్కరెన్స్ వచ్చి రో నెంబర్ 1 అవుతుంది, అదే మళ్ళీ సెకండ్ కనుక అక్కరెన్స్ అయితే రో నెంబర్ 2 అవుతుంది. ఓకే, అదేవిధంగా పార్టీషన్ డేటా ఏమేం ఫీల్డ్స్, సో ఇక్కడ మనం సెలెక్ట్ ఏమేం ఫీల్డ్స్ చేస్తున్నామో పార్టీషన్లో కూడా ఆ ఫీల్డ్స్ అన్ని ఇక్కడ మనం మెన్షన్ చేసి ఈ విధంగా సబ్ క్వెరీని చేసి డిజైన్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చి ఆర్డర్ బై ఎందుకు అంటే మనకి సార్టింగ్, ఎక్సెల్లో సార్టింగ్ ఏ విధంగా చేస్తామో ఇక్కడ ఆర్డర్ బై యూజ్ చేస్తాం. సో ఇక్కడ ఏంటంటే మనకి ఈ విత్ స్టేట్మెంట్ని యూజ్ చేసుకుని రో నెంబర్ని క్రియేట్ చేసాం. ఓకే, సో ఇప్పుడు ఈ రో నెంబర్ నుంచి ఏమేమి డూప్లికేట్ రికార్డ్స్ ఉన్నాయి అక్కరెన్స్ మోర్ దాన్ 1 కనుక ఉంటే అవన్నీ మనకి డిస్ప్లే అవుతాయి. సో దీన్ని కనుక ఎగ్జిక్యూట్ కనుక చేసి చూసినట్లయితే మనకి చూడండి, సో 199 రికార్డ్స్ సేమ్ మీరు ఇక్కడ హ్యావ్ అండ్ గ్రూప్లో ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేసి చూసినప్పుడు మనకి 199 రికార్డ్స్ వచ్చినాయో సేమ్ అదే స్టేట్మెంట్. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే మనం ఈ రో నెంబర్ కోసం మనం ఈ సబ్ క్వెరీ అనేది క్రియేట్ చేసాం. సో ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్నాం. మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఎక్సెల్లో కానీ ట్యాబ్లూలో కానీ సీక్వెల్ సర్వర్లో కానీ ఇతర డేటాబేస్ టూల్స్ కానీ నేర్చుకుందాం అనుకుంటే కంపల్సరీగా లర్నర్స్ పేజ్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు టెక్నాలజీలో ఉన్న అప్డేట్స్ మరియు అదేవిధంగా ఈ టూల్స్లో ఉన్న కాంప్లెక్స్ క్వేరీస్ మరియు ఎక్సెల్ ఫార్ములాస్ కానీ ట్యాబ్లూ డాష్బోర్డ్స్ కానీ ఇవన్నీ ఈ ఛానల్లో మేము మీతో షేర్ చేసుకుంటాం అవుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ లర్నర్స్ పేజ్. ఇప్పుడు అదేవిధంగా మనం సెలెక్ట్ స్టేట్మెంట్ని యూజ్ చేసి డేటాను సెలెక్ట్ చేసాం. అదేవిధంగా డిలీట్ చేయాలి అనుకుంటే కనుక సింపుల్గా ఇక్కడ సెలెక్ట్ బదులు డిలీట్ కనుక మనం యూజ్ చేసినట్లయితే ఆ డూప్లికేట్ రికార్డ్స్ అన్నీ కూడా మనకి డిలీట్ అయిపోతాయి. అంటే ఇప్పుడు చూడండి మనకి ఇన్ని రిజల్ట్స్ ఉన్నాయి. సో వీటిలో మనం డూప్లికేట్ని డిలీట్ చేయాలి అనుకుంటే ఇక్కడ సెలెక్ట్ స్టార్ తీసి డిలీట్ అని మీరు మెన్షన్ చేసి ఈ క్వెరీని కనుక ఎగ్జిక్యూట్ చేసినట్లయితే మనకున్న క్వెరీ 199 రికార్డ్స్ కూడా డిలీట్ అయిపోతాయి. అలా కాకుండా
సెలెక్టెడ్ రికార్డ్స్ని మాత్రమే మీరు డిలీట్ చేయాలి అనుకుంటే వేర్ క్లాజ్ని యూజ్ చేయండి. ఓకే, ఓకే, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్. ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నానంటే ఓన్లీ సమ్ డిపార్ట్మెంట్, ఐటీ డిపార్ట్మెంట్ డూప్లికేట్ రికార్డ్స్ మాత్రమే మనం డిలీట్ చేయాలనుకుంటున్నాం. అప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ వేర్ అండ్ ఓకే డిపార్ట్మెంట్ ఈక్వల్స్ టు ఐటీ. ఇప్పుడు ఏమవుతుందంటే ఓన్లీ ఐటీ డిపార్ట్మెంట్లో ఉన్న డూప్లికేట్ రికార్డ్స్ మాత్రమే మనకి డిలీట్ అవుతాయి. ఓకే, 12 rows ఆర్ ఎఫెక్టెడ్. ఓకే, ఓ సారీ, ఇక్కడ మనం సెలెక్ట్ చేసాం, సెలెక్ట్ బదులు ఇక్కడ డిలీట్ పెట్టండి, డిలీట్. సో ఐటీ డిపార్ట్మెంట్లో ఎన్ని డూప్లికేట్ రికార్డ్స్ ఉన్నాయి అంటే 12 డూప్లికేట్ రికార్డ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు నేను ఆ 12ని డిలీట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి డిలీట్ స్టేట్మెంట్ని యూజ్ చేసాం. ఓకే, సో 12 rows ఆర్ ఎఫెక్టెడ్ అంటే 12 rows అనేవి డిలీట్ అవునాయి. సో ఇప్పుడు మీరు ఒకసారి మెయిన్ టేబుల్ అనేది మళ్ళీ ఒకసారి చూడండి. సో ప్రీవియస్గా అయితే మనకి ప్రీవియస్గా మనకి ఓకే 940 rows ఉండేవి. ఇప్పుడు ఎన్ని వచ్చినాయి అంటే మనకి 928 వచ్చినాయి. ఇప్పుడు ఏంటంటే మొత్తం ఆల్ డూప్లికేట్ రికార్డ్స్ని నేను డిలీట్ చేద్దాం అనుకుంటున్నాను. సో అప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ వేర్ క్లాస్ తర్వాత రో నెంబర్ ఎప్పుడైతే 1 కన్నా ఎక్స్ట్రా అయిందో అవన్నీ డిలీట్ చేసేద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ ఏంటంటే మనం ఇంకా వేర్ తర్వాత రో నెంబర్కి ఒక్కదానికి క్రైటీరియా ఇచ్చాం. సో ఈ క్వెరీని మొత్తాన్ని మనం కనుక సెలెక్ట్ చేసినట్లయితే మొత్తం డూప్లికేట్ రికార్డ్స్ 187 కూడా మనకి డిలీట్ అయిపోయినాయి. ఇప్పుడు ఒకసారి మీరు మళ్ళీ చెక్ చేయండి అది. ఓకే, సో ఎగ్జిక్యూట్ చేసినట్లయితే మనకి సో యూనిక్ రికార్డ్స్ 741. మీరు ఎక్సెల్ షీట్లో కనుక చూసుకున్నట్లయితే సేమ్ 742 అని ఉంది. ఇక్కడ హెడర్ కూడా ఇంక్లూడ్ కాబట్టి ఓకే, ఈ విధంగా మనం SQL సర్వర్లో డూప్లికేట్ రికార్డ్స్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు, అదేవిధంగా డిలీట్ చేయొచ్చు అనేది ఇన్ డీటెయిల్గా ఈ వీడియోలో మీ అందరికీ తెలిసింది అనుకుంటున్నాను. నీడ్ యువర్ సపోర్ట్ ఫ్రెండ్స్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ లర్నర్స్ పేజ్. అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ మరియు మీ కొలీగ్స్తో షేర్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్.